హలో అండి, హ్యాపీ భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశిని మాఘమాసంలో శుక్ల ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ ఏకాదశి రోజున భీష్మ పితామహుడు అంటే భీష్ముడు, ఈయన తండ్రి పేరు శంతనుడు, తల్లి గంగాదేవి. సో ఈ భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో, అంటే కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతున్న టైంలో తన బాణశయ్యపై, బాణశయ్య అంటే అంపశయ్య అంటే బాణములతో తయారు చేయబడిన మంచం, ఆయన దానికి తనకు తానే ఏర్పాటు చేసుకున్నాడు. పడి ఉన్నప్పుడు విష్ణు సహస్రనామాన్ని, అంటే విష్ణువు ఒక 1000 నామాలను యుధిష్ఠిరునికి అంటే ధర్మరాజుకి, ధర్మరాజు ఎవరు? పాండురాజు పెద్ద కుమారుడు. అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు 4 కుమారులు, మొత్తం 5. సో ఈ భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామాన్ని ధర్మరాజుకి ఉపదేశించిన పవిత్రమైన రోజుగా దీన్ని జరుపుకుంటారు. ఈ రోజున భీష్ముడు తన ప్రాణత్యాగం చేసి మోక్షాన్ని పొందాడని జనాలు నమ్ముతారు, భక్తులు, హిందువులు. ఆయన ఎవరూ చంపలేరు, ఆయన చనిపోవాలనుకుంటే తప్ప. అది ఆయనకు ఆయన తండ్రి ఇచ్చిన వరం. ఎందుకంటే తండ్రి ఒక ఆమెను ప్రేమిస్తాడు, సత్యవతి అనేవాడిని. ప్రేమించినప్పుడు సత్యవతి తండ్రి అభ్యంతరం చెప్తాడు. ఎందుకంటే ఆల్రెడీ నీకు కొడుకున్నాడు, భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడు ఉన్నాడు కదా, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే అతను రాజు అవుతాడు కానీ నా కూతురు పిల్లలు కాలేరు, సో నేను నీకు పెళ్లి చేయనని చెప్తాడు. శంతనుడు తన ముందు భార్య గంగాదేవి తనను విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ సత్యవతి ఆవిడ్ని ప్రేమిస్తాడు. ఆమె తండ్రి నిరాకరించడంతో కృషించిపోతాడు. భీష్ముడి కారణం తెలుసుకుని సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరిస్తాడు. అప్పుడు కూడా ఇదే చెప్తాడు ఆయన, నువ్వు రాజు అవుతావు కానీ నా కూతురు పిల్లలు రాజులు కాలేరు కదా అంటాడు. ఒకవేళ నువ్వు ఒప్పుకున్నా నీకు పుట్టబోయే పిల్లలు ఒప్పుకోరు కదా అంటాడు. సో అందువల్ల భీష్ముడు ఆయనకి మాటిస్తాడు, తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని. అందుకే ఎవరైనా ఏదైనా స్ట్రాంగ్గా ప్రతిజ్ఞ చేసినప్పుడు భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు అంటారు. తన కోసం తన కొడుకు చేసిన త్యాగాన్ని చూసి శంతనుడు, భీష్ముడి తండ్రి, ఆయనకు వరం ఇస్తాడన్నమాట. ఆయన ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోయేలాగా, అంతవరకు ఆయన ఎవరూ చంపలేరు. సో ఈ కారణంగా భీష్ముడు ఈ రోజున, అంటే భీష్మ ఏకాదశి రోజు, ఈ ఏకాదశి రోజున ప్రాణత్యాగం చేశారు కాబట్టి భక్తులు ఉపవాసం ఉండి ఆయన ఉపదేశించిన, ధర్మరాజుకు ఉపదేశించినటువంటి విష్ణు సహస్రనామాలు, అంటే విష్ణువు యొక్క 1000 నామాలు, సహస్రం అంటే 1000 నామాలు పారాయణం చేస్తారు. ఈ ఏకాదశిని, ఈ భీష్మ ఏకాదశిని కొన్ని ప్రాంతాల్లో జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ భీష్మ ఏకాదశిని కొన్ని ప్రాంతాల్లో జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. భీష్ముడు కౌరవులకు పాండవులకు తాతగారు. ఓకేనా అండి?